భిన్నాల భాగాహారం మరియు వ్యుత్క్రమం. పిల్లలు, మనం ఈరోజు భిన్నాల భాగాహారం మరియు భిన్నాల వ్యుత్క్రమం గురించి తెలుసుకుందాం. మిమ్మల్ని ఎవరైనా ఒక పెద్ద 6 కిలోల కేకును ఒక్కొక్క ముక్క అరకిలో ఉండేట్టుగా ముక్కలుగా చేయమని అడిగారనుకోండి, ఎన్ని ముక్కలు అవుతాయి? ప్రతి కిలోగ్రాము కేకు 2 అరకిలోలు అవుతుంది. కాబట్టి 6 కిలోల కేకు మనం 12 ముక్కలుగా కోయాలి. కాబట్టి మొత్తం ముక్కలు 6 × 2 = 12. మనం భాగాహారానికి బదులుగా గుణకారం చేసాం, అయినా కూడా సరైన సమాధానం వచ్చింది. కానీ ఇది ఎలా సాధ్యం? నిజానికి మనం భాగాహారమే చేసాం. కేకు విషయంలో ఇది సరైనదే. భిన్నం యొక్క భాగాహారం దాని వ్యుత్క్రమంతో గుణకారం అవుతుంది. మరి వ్యుత్క్రమం అంటే ఏమిటి? వ్యుత్క్రమం అంటే ఒక భిన్నం యొక్క లవహారాలను ఒకదానితో ఒకటి మార్చగా ఏర్పడే కొత్త భిన్నం. ఇదంతా మీకు కొంచెం గందరగోళంగా ఉందా? ఓ ఉదాహరణ చూసేద్దాం. 3/5 యొక్క వ్యుత్క్రమం 5/3 అంటే లవము హారము పరస్పరం మారే. 5ని 5/1గా రాయొచ్చు. కాబట్టి 5 యొక్క వ్యుత్క్రమం 1/5 అవుతుంది. ఇప్పుడు 3 యొక్క వ్యుత్క్రమం ఏమవుతుంది? 3ని కూడా 3/1గా రాయొచ్చు. కాబట్టి దాని వ్యుత్క్రమం 1/3 అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? ఒక సంఖ్య మరియు దాని వ్యుత్క్రమముల లబ్ధం ఎప్పుడూ 1. ఈ విధంగా అన్నమాట. 3/5 × 5/3ని గుణించినప్పుడు 3 మరియు 3 కొట్టివేయబడుతుంది. 5 మరియు 5 కూడా కొట్టేయచ్చు. కాబట్టి జవాబు 1 అవుతుంది. కాబట్టి ఒక సంఖ్య మరియు దాని వ్యుత్క్రమాల లబ్ధం ఎప్పుడూ 1 అవుతుంది. భిన్నం యొక్క భాగాహారం అంటే దాని భాజకం యొక్క వ్యుత్క్రమంతో గుణకారం అని మనకి తెలుసు. ఇంతకు ముందు చెప్పిన కేకు ఉదాహరణలాగా అన్నమాట. 6 కిలోల కేకు ఒక్కొక్క ముక్క అరకిలో ఉండేటట్టు ముక్కలుగా చేసాం. ముక్కల సంఖ్య 6/1/2. ఇక్కడ భాజకం 1/2. దాని వ్యుత్క్రమం 2/1 అంటే 2. కాబట్టి భాజకం యొక్క వ్యుత్క్రమంతో గుణకారం అంటే 6 × 2 = 12 అవుతుంది. ఇప్పుడు ఒక భిన్నాన్ని మరో భిన్నంచే భాగిద్దాం. మన దగ్గర 3.5 కిలోగ్రాముల టమాటాలు ఉన్నాయి. వాటిని 1/4 కిలోగ్రాముల ప్యాకెట్లుగా చేయాలనుకోండి, ఎన్ని ప్యాకెట్లు అవుతాయి? 3.5 అంటే 3 1/2/1/4 అన్నమాట. మొదట మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చాలి. 3/1/2 = 3 × 2 + 1/2 7/2. ఇప్పుడు 1/4 యొక్క వ్యుత్క్రమం 4/1 అంటే 4 అవుతుంది. 7/2 × 4 కొట్టివేత చేస్తే 2 రెళ్ళు 4. అప్పుడు 7 × 2 14 అంటే 14 ప్యాకెట్లు అవుతాయి. ఇప్పుడు 3/4ని 3/20 చేత భాగిద్దాం. ఇక్కడ భాజకం 3/20 మరియు దాని వ్యుత్క్రమం 20/3. కాబట్టి మనం దాన్ని ఈ విధంగా రాయొచ్చు. 3/4 × 20/3. 3 మరియు 3 కొట్టేయచ్చు. 4చే 20ని కొట్టివేత చేస్తే 5. కాబట్టి ఫలితం ఎంత? 5 అవుతుంది. కనుక భిన్నాల భాగాహారం చేసేటప్పుడు మొదటగా భాజకం యొక్క వ్యుత్క్రమం కనుక్కోవాలి. ఉదాహరణ మళ్ళీ చూడండి. 1/2/2/5 భాజకం 2/5. దీని వ్యుత్క్రమం 5/2 అంటే లవహారాలు పరస్పరం మారాయి. ఇక వ్యుత్క్రమాన్ని విభాజ్యంతో గుణించాలి. 1/2 × 5/2 = 5 × 1/2 = 5/4. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మనం భిన్నాల భాగాహారం గురించి తెలుసుకున్నాం కదా. మరోసారి చూసి మళ్ళీ మననం చేసుకోండి. వచ్చే క్లాస్లో మరిన్ని విషయాలు మళ్ళీ మనం తెలుసుకుందాం.